జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గాంధీజీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి అనేక మంది మహనీయుల ప్రాణత్యాగం ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. దేశంలో రానున్న రోజుల్లో ప్రజలు సామరస్యంగా ఐక్యతతో ఉండాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం వివిధ సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నామని తెలిపారు. 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలకు, ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. రాబోయే రోజుల్లో దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు సమగ్రతతో, ఐకమత్యంతో దేశంలో, రాష్ట్రంలో ప్రజలకు చల్లగా ఉండాలి. దేశం కోసం ఆ రోజు భారతదేశంలో ఎంతోమంది మహనీయులు, జాతిపిత మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, నేతాజీ గారు, ఎంతోమంది మహనీయులు వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి బ్రిటిష్ వారితో ఎదురు నిలబడి పోరాటం చేసి ఎంతోమంది, భారతదేశంలో ఎంతోమంది మహనీయుల యొక్క ప్రాణాలు బలిదానం చేసి మరి బ్రిటిష్ వాళ్ళని తరిమికొట్టి ఈరోజు పూర్తిగా స్వాతంత్రం తెచ్చుకొని గణతంత్ర దినోత్సవం దేశంలో జరుపుకుంటున్న సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం పక్షాన ప్రజలకు ఇచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుపరుస్తూ రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి ప్రభుత్వ పరంగా అందియాల్సిన ఫలాలన్నీ కూడా అందిస్తూ అన్ని వర్గాల ప్రజలు, రైతులు కానీ, నిరుద్యోగ యువకులు కానీ ఉద్యోగాలు రావడం కానీ, మా మహిళా సోదరిమణులకు ఆర్థికంగా వారు గొప్పగా సంఘాల పరంగా కోటి మంది మహిళలు కోటేశ్వరులు అవడం కానీ, అన్ని వర్గాల యొక్క ప్రజలు చల్లగా, ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఉద్యోగస్తులు కూడా, అన్ని వివిధ హోదాలో ఉన్న ఉద్యోగస్తులు ప్రభుత్వానికి అండగా ఉండి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేదవాడికి అందే విధంగా మరి వారు బాధ్యతలు నిర్వర్తిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా ప్రభుత్వం మొత్తం కూడా యావత్ ప్రజలకు అండగా ఉండే విధంగా భవిష్యత్తులో ముందుకు పోయే విధంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవుడు ఆశీస్సులు, ఆ దేవుడి దయ ప్రభుత్వంపై ఉండాలని కోరుకుంటూ మరొకసారి రాష్ట్ర సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, డిజబుల్ శాఖ మంత్రిగా తెలంగాణ ప్రజలకు గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం.